నేను చిట్టిబాబు గారు ఉన్నారు. చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. చిట్టిబాబు గారు, కూటమి ప్రభుత్వం 5వ హామీని కూడా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న స్టార్ట్ చేసింది, మనందరం చూసాం. అయితే తామిచ్చిన సూపర్ 6లో భాగంగా 5 పథకాలు అమలు చేశామని సగర్వంగా చెప్తున్న కూటమి ప్రభుత్వం, దానిలో వాస్తవం ఉందంటారా? వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? ఇప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ ఆరోపణలు పక్కన పెడితే జరగాల్సినవి జరిగినాయి, ప్రారంభించారు, ముగించలా ఆరంభించారు. ఓకే, వాళ్ళు బెట్ లెట్ దాన్ నెవర్ అన్నట్టు 1 సంవత్సరం తర్వాత అయినా బస్సు ఇది మొదలెట్టారు. ఓకే, ఇప్పుడు మరి మహిళలకు 18 ఏళ్ళు 1500 అన్నారు. అది ఇంకెప్పుడు దీపావళి తర్వాత అంటున్నారు. వాలంటీర్స్ పరిస్థితి ఏంటి తెలియదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఏంటి తెలియదు, నిరుద్యోగ భృతి ఏంటో తెలియదు. ఇవన్నీ ఉన్నాయి. 4 మొదలెట్టేసి అన్ని అయిపోయామని చెప్పుకుంటాం కాదు. చేయాల్సిన బాధ్యత చేయాల్సింది చాలా ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు కాదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇచ్చిన వాలంటీర్లకు ఏం చెప్పాం? మీ ఉద్యోగాలు సేఫ్, 5,000 కాదు 10,000 పెంచుతామని చెప్పాం. దాన్ని ఇంతవరకు 1 సంవత్సరం అయిపోయింది, అదాపత లేదు. 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి 1,500 నెలకి అన్నారు, అది అదాపత లేదు. రీయింబర్స్మెంట్ లేక, పిల్లలకు రీయింబర్స్మెంట్ కట్టకలేక వాళ్ళకి సర్టిఫికేట్లు, పాత సర్టిఫికేట్లు కూడా ఇవ్వాల. సర్టిఫికేట్లు ఇవ్వక విద్యార్థులు ఫర్దర్ కోర్సులకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ చూడవలసిన విషయాలు. నిరుద్యోగ భృతి నెలకి అది ఇంకా అందల. గ్యాస్ అనేది పోయిన సంవత్సరానికి ఒక బండ ఇచ్చారు, ఇంకా ఇస్తారు. ఓకే, ఆ బెటర్ బెటర్ ఏమీ లేదు కనుక ఎంతో కొత్త అన్న మాట ప్రకారం అన్నం మొత్తం కాకపోయినా ఇది మొదలెట్టారు, కొన్ని చెయ్యాలి. అయిపోయింది చేసేసాం అని మాటలు కరెక్ట్ కాదు.